హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు ఈటబుల్ కిచెన్. ఈరోజు మీ పిల్లలకి, మీ హస్బెండ్స్కి ఈజీగా బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ ప్రిపేర్ చేయడానికి స్వీట్ కార్న్ అండ్ క్యాప్సికమ్తో రైస్ ప్రిపేర్ చేశానండి. అలాగే స్వీట్ కార్న్ అండ్ ఆనియన్, మిర్చి, క్యారెట్, స్వీట్ కార్న్ తీసుకుందాము, క్యాప్సికమ్ తీసుకుందాము. నేనైతే ఎల్లో అండ్ రెడ్ క్యాప్సికమ్ తీసుకున్నాను, చాలా బాగుంటుంది. మీకు వీలుంటే మీకు ఎన్ని కలర్స్ కావాలంటే అన్ని కలర్స్ యాడ్ చేసుకోండి. అలాగే మనకి బిర్యానీ స్పైసెస్ కూడా తీసుకుందామండి. మనం ఇది బిర్యానీ టేస్ట్ వస్తుందన్నమాట. ఫ్లేవర్ అయితే సూపర్ ఉంటుంది, అదిరిపోతుంది, నెక్స్ట్ లెవెల్ ఉంటుందన్నమాట. వీడియో చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. అలాగే కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. దీనికోసం స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకోండి. అలాగే ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం మెయిన్ ఇంగ్రీడియంట్ కాజు వేసుకుందాం. కాజు అంటే చాలా బాగుంటుంది కదా మనకి. అలాగే గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందామండి. గోల్డెన్ కలర్ వరకు వేయించుకున్న తర్వాత వాటిని ఒక గిన్నెలోకి తీసుకుందాము, సైడ్ చేసేసుకుందాం. ఓకేనా. ఆ తర్వాత మనం తీసుకున్న బిర్యానీ స్పైసెస్ని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. బిర్యానీ స్పైసెస్ లైట్గా ఉంటే చాలండి, ఓవర్గా అవసరం లేదు. ఎందుకంటే ఎక్కువగా స్పైసెస్ ఉన్నా కూడా బాగోదన్నమాట. పిల్లలకి పెడతాం కాబట్టి లైట్గా కొంచెం కొంచెం తీసుకోండి స్పైసెస్ అనేవి. చక్కగా వేయించేసేయండి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు. అలాగే మనం ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ ఆనియన్స్ని వేసేసేయండి. ఆనియన్స్ కూడా చక్కగా ఫ్రై అయ్యే వరకు వేయించుకుందాం. అలాగే మిర్చి కూడా వేసుకుందాము. మిర్చి కూడా వేసుకుందాం. గ్రీన్ చిల్లీ అండి, గ్రీన్ చిల్లీ వేసుకొని చక్కగా వేయించుకుందాము. వేయించుకున్న తర్వాత మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని అలా టాస్ చేసుకుంటూ ఉందాము. మనకి అలాగే టేస్ట్ రావడానికి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి, అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట. ఎప్పుడైనా సరే మనకి బిర్యానీ టైప్ రైసెస్ ఏవైనా సరే అల్లం వెల్లుల్లి పేస్ట్ మ్యాండేటరీ కదండి. చక్కగా అల్లం వెల్లుల్లి పేస్ట్ నూరు పెట్టుకొని వేసేసుకోండి. చక్కగా ఫ్రై చేయండి, పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి ఎప్పుడైనా సరే అల్లం వెల్లుల్లి. అప్పుడే టేస్టీగా ఉంటుందన్నమాట. లేదంటే పచ్చి వాసన వస్తుంది రైస్ అనేది. చక్కగా వేగే వరకు వేయించండి. వేగిపోయిన తర్వాత చక్కగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించి మనం కట్ చేసి పెట్టుకున్న వెజిటబుల్స్ ఉన్నాయి కదండి, క్యారెట్, క్యాప్సికమ్, ఎల్లో క్యాప్సికమ్, రెడ్ క్యాప్సికమ్, అలాగే నేను పీస్ కూడా తీసి పెట్టుకున్నానండి సైడ్ అయితే, గ్రీన్ పీసు. మీ దగ్గర గ్రీన్ పీస్ ఉన్నా అలాగే గ్రీన్ క్యాప్సికమ్ ఉన్నా ఏవైతే ఉంటాయో అవన్నీ యాడ్ చేసుకున్నాము. క్యారెట్ అయితే ఇంకా చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవచ్చు. నేను ఆ రోజున ఏదో మూడ్లో ఉండి ఎలాగా చక్రాల్లాగా కట్ చేసుకున్నానమాట. మీరు సన్నగా పొడుగ్గా కట్ చేయండి, చూడటానికి బాగుంటుంది, చక్కగా తినడానికి కూడా బాగుంటుంది. ఇలా కూడా బాగానే ఉంటుంది. ఎందుకంటే మా ఇంట్లో క్యారెట్స్ నేను ఒక్కదాన్నే తింటా కుక్ చేసినవి, అందుకే నేను ఇలా కట్ చేసి వేసుకున్నాను అనమాట. మీరు పొడవుగా కట్ చేసేయండి, ఓకేనా. బాగుంటుంది అలా కూడా చూడటానికి లుక్స్ కోసం. అలాగే మీరైతే ఎల్లో, గ్రీన్ క్యాప్సికమ్ ఇవి కూడా ఉన్నాయి కదండి మన దగ్గర, రెడ్ క్యాప్సికమ్, అవన్నీ కూడా వెజిటేబుల్స్ ఏవి ఉంటే అవన్నీ యాడ్ చేసేసేయండి. అలాగే మన దగ్గర గ్రీన్ పీస్ ఉన్నాయి, కొన్ని ఉన్నాయన్నమాట. మ్యాక్సిమం అన్నీ పాడైపోయినాయి, ఎప్పుడో తీసుకొచ్చి పెట్టానా వాడలేదు. దానిలో కొన్ని అయితే బాగున్నాయి అన్నమాట, కొన్ని అయితే యాడ్ చేసుకున్నా నేను. యాడ్ చేసేసుకొని చక్కగా వేయించేసుకుందాం అనమాట. కొంచెం లైట్గా టాస్ చేసుకుందాం, ఎందుకంటే ఓవర్ కుక్ అవ్వకూడదు క్యాప్సికమ్ ఎప్పుడైనా సరే. రైస్లో ఉండేటప్పుడు మనకి క్యారెట్ కానీ క్యాప్సికమ్స్ కానీ ఓవర్ కుక్ అవ్వకుండా ఉంటే చాలా బాగుంటుంది. మనకి తింటూ ఉంటే ఓవర్ కుక్ అయిందనుకోండి దాని టేస్ట్ అంతా చేంజ్ అయిపోతుంది, పెద్దగా ఏం తెలియదు అనమాట. మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ క్యాప్సికమ్ అండ్ కార్న్ కాబట్టి కార్న్ అయితే ఆల్రెడీ నేనైతే కుక్ చేసుకున్నానండి, ఉడకపెట్టుకున్నాను కార్న్ అయితే. ఇవైతే కనుక మీరు క్యాప్సికమ్ అనేది ఓవర్ కుక్ చేయకుండా లైట్గా కుక్ చేసుకోండి. అలాగే కొంచెం చిటికెడు పసుపు వేసుకొని మనం తగినంత సాల్ట్ కూడా వేసుకున్నామండి. పింక్ సాల్ట్ వేసాను. పింక్ సాల్ట్ వాడుతున్నారా మీరు కూడా? ఏ సాల్ట్ వాడుతున్నారు కామెంట్ చేయండి. అలాగే మీరు చక్కగా ముక్కలకంతటికి కూడా మనకి ఉప్పు, పసుపు అంతా పట్టించేద్దాం. దీనిలో కూడా మన స్పైసెస్ అనేవి ఎక్కువగా వేసుకోనక్కర్లేదండి, లైట్గా వేసుకుంటే సరిపోతుంది. మనం ఇప్పుడు క్యాప్సికమ్ యాడ్ చేసుకున్నాం, ఓకేనా. క్యాప్సికమ్ కూడా ఎక్కువసేపు మనకి కుక్ అవ్వాల్సిన పని లేదు, ఎందుకంటే నేను ఆల్రెడీ అవి ఉడకబెట్టేసాను అనమాట. చక్కగా అలాగా మిక్స్ చేసేసుకొని కొంచెం కుక్ అయితే సరిపోతుంది. కొంచెం సేపు మూత పెట్టేసి కుక్ చేసేయండి, ఒక 5 మినిట్స్ ఉంచేయండి చాలు, ఎనఫ్. చక్కగా ఉప్పు అంతా కూడా మంచిగా పడుతుంది ముక్కలన్నిటికీ కూడా బాగుంటుంది. మీ దగ్గర కొత్తిమీర, పుదీనా ఉంటే యాడ్ చేసేయండి.
పుదీనా కూడా యాడ్ చేస్తే బావుంటుందండి. టేస్ట్ అయితే బావుంటుంది. క్యాప్సికమ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది రైస్‌లో తింటుంటే. అసలు అది ఇలాగే కూడా మనం ఇంకొంచెం హ్మ్, చెప్పనా కన్‌ఫ్యూజ్ అయిపోతారా? దీనిలోనే మనం బ్రెడ్‌లో కూడా పెట్టేసుకోవచ్చు స్టఫ్ కదా! రోటీలో కూడా స్టఫ్ పెట్టేసుకోవచ్చు. పన్నీర్ యాడ్ చేసుకొని, అలాగే చీజ్ యాడ్ చేసుకుంటే. మనకి కావాల్సిన స్పైసెస్ యాడ్ చేసుకున్నామండి. నేనైతే కారం వేసుకున్నాను, గరం మసాలా వేసుకున్నాను, కొంచెం లైట్‌గా బిర్యానీ మసాలా వేశాననమాట ఫ్లేవర్ కోసం. చక్కగా చాలా అంటే చాలా బావుంటుంది. మీరు కూడా యాడ్ చేసుకోండి. చక్కగా మొత్తం మిక్స్ చేసేయండి. మిక్స్ చేసేసి చక్కగా కుక్ అయిన తర్వాత నేనైతే ఆల్రెడీ రైస్ అయితే కుక్ చేసి పెట్టుకున్నానండి. నేనైతే నార్మల్ రైస్ అయితే యూజ్ చేసుకుంటున్నాను. మీరు బాస్మతి రైస్ కావాలంటే బాస్మతి రైస్ యూజ్ చేసుకోండి. లేదు అంటే నార్మల్ రైస్ అయినా యూజ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకుంటే మనకి రైస్ అయితే యాడ్ చేసేసుకొని మిక్స్ చేసేసుకోవడమేనండి. ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. నేనైతే పక్కన రైస్ ఉండింది. రైస్ తీసుకోవడానికి పక్కకెళ్ళాననమాట. సో, మీరు రైస్ కూడా తీసేసుకొని, యాడ్ చేసేసుకొని, మిక్స్ చేసేసుకోవడమే. ఇదైతే స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి. ఇంకా మీరు స్టవ్ ఆఫ్ చేసుకొని ఫినిష్ చేసేయొచ్చు. థాంక్ యూ ఫర్ వాచింగ్.